జగన్ 2.0లో చర్యకు ప్రతిచర్య తప్పదు, ప్రతీకారం తీర్చుకొని తీరుతామంటూ జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ బెదిరింపుల్ని ఎలా చూడాలి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. జగన్ 2.0లో చర్యకు ప్రతిచర్య తప్పదు, ప్రతీకారం తీర్చుకుంటామంటూ జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు సహజంగానే వాళ్ళ క్యాడర్ను ఉత్తేజపరచడానికి మాట్లాడతారండి. ఎందుకంటే డిమోరలైజ్ అయిపోయారు వాళ్ళంతా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంత ఘోర పరాజయం, ఘోర ఓటమి జరిగిన తర్వాత వాళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీలో ఎలక్షన్ ముందు చాలామంది పోయారు, ఎలక్షన్ అయిన తర్వాత చాలామంది పోయారు. అతనికి రెక్కలు తెగిపోయినాయి. ఓటు బ్యాంక్ ఉంటుంది, ఆ ఓటు బ్యాంక్ కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళిపోవచ్చు. మానవులు ఏం చెప్తున్నామంటే, మీకు ఎందుకురా బాబు, అక్కడ పోయిన వాళ్ళు పోగా మేజవాణి బృందం మిగిలింది, వీళ్ళతో పాటు మీకెందుకు, మీరు వేరే దారి చూసుకుంటే అతను మళ్ళీ ఎలక్షన్ అప్పటికి అతను పార్టీ ఉండకపోవచ్చు, అతను కూడా జైల్లో ఉంటాడో, మీరందరూ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ మీ భావజాలానికి టీడీపీలో చేరలేరు కొంతమంది జనసేనలో చేరలేరు, కొంతమంది బీజేపీలో చేరలేరు. ఇప్పుడు వైసీపీలో ఉన్న ఓటు బ్యాంకులో ఉన్న ఆ సానుభూతి పరులు వాళ్ళు రకరకాల కారణాలతో ఈ మూడు పార్టీల్లో చేరలేరు. ఈ మూడు పార్టీల్లో వాళ్ళకి లైకపోయినట్టు కొంచెం బెటర్ అనుకున్న దాంట్లో కొంతమంది పోతారు. మిగతా వాళ్ళందరికీ వాళ్ళకి బేసిక్గా ఫస్ట్ నుంచి ఉన్న ఓటు బ్యాంక్ కాంగ్రెస్ ఓటు బ్యాంకే కదా, అందులో పోతారు. అక్కడ కూడా రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి కదా ఉంది అధ్యక్షురాలుగా, డెఫినెట్గా అటువైపు మళ్ళుతారు వాళ్ళంతా. ఓకే, గ్యారంటీగా జరగబోయేది అదే. దీన్ని ఆపడానికి అతను ఇవన్నీ మాట్లాడుతున్నాడు, కొంచెం అగ్రెసివ్గా వెళ్తున్నాడు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, కొట్టించుకుందామని చూస్తారు. ఓకే, అగ్రెసివ్గా మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు, రెచ్చగొట్టేలా మాట్లాడతారు. దాంతో ప్రభుత్వం ఏమైనా రియాక్ట్ అయిందనుకోండి, అదిగో మమ్మల్ని ఎలా చేశారు అలా చేశారని సానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తారు. సహజంగా జరిగేది. ఇప్పుడు ఏమైందంటే ఈ ప్రభుత్వం స్పందించట్లేదు. తెలుగుదేశం వాళ్ళు ఈయన ఎన్ని గింజుకున్నా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. వాళ్ళు పనులు చేసిపోతున్నారు. అందుకని పోలీసుల మీద పడ్డాడు. ఇప్పుడు రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు వస్తాయి. అవును. ఇప్పుడు టీడీపీనో లేకపోతే ఎవరో ఒకరిని గెలుతాడు, వాళ్ళు సరే ఆయన పట్టించుకోకుండా పోయారు అనుకోండి, ఏం చేస్తాడు? ఇప్పుడు అందుకని జనసేన ఇప్పుడు వాళ్ళ మీద చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేశాడు, అదే ఫలించలేదు. అందుకని ఇప్పుడు రాజుగారి పెద్ద భార్య చిన్న భార్య మంచిదంటే పెద్ద భార్య చెడ్డదన్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయికి ప్రమాదం జరిగితే అందరూ బాధపడ్డారు. చిన్నపిల్లడు ఇప్పుడు అయ్యో పాప అనుకో అగ్ని ప్రమాదం జరిగిందంటే అనుకుంటాం కదా, ఎవరి పిల్లడైనా అంతే కదా. అలాగే వీళ్ళు స్వభావానికి విరుద్ధంగా సానుభూతి చూపించారు. మామూలుగా వీళ్ళ స్వభావం అలాగే సానుభూతి అది చూపించారు. వీళ్ళు పైశాచికానందం, శవాల దగ్గర నవ్వుతారు, ఎవరికైనా ప్రమాదం జరిగిందంటే వికృతంగా ఆనందిస్తారు. దానికి విరుద్ధంగా అతనికి సానుభూతి చెప్పారంటే, ఇది సరే పవన్ కళ్యాణ్ ఇంకేమనద్దు అని వీళ్ళు ఒకళ్ళనే అందాం, జన సైనికులు ఏనంటే వాళ్ళు ఊరుకోరు, మన ఓటంటే వాళ్ళు 100 అంటారని ఆ లైన్లో ఉన్నారు వాళ్ళు. ఇలా రకరకాల వ్యూహాలు పొందుతారు. ఎందుకంటే ఇదొక స్ట్రాటజీ. నెక్స్ట్ ఏంటంటే, ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ స్పందించట్లేదు కాబట్టి, ప్రభుత్వాన్ని ఎన్ని తిట్టినా కానీ వాళ్ళు అరెస్టులే చేయట్లేదు కాబట్టి పోలీసులను పట్టుకుందాం. పోలీసులను తిడితే ఏం చేస్తారు? పోలీసులు స్పందిస్తారు, లేదంటే కేసు కడతారు, లోపల తీసుకెళ్తారు కదా. అలాంటి ఏదైనా జరుగుద్దేమో ట్రై చేస్తున్నాను. అందుకనే బట్టలు ఎప్పుడిస్తాం అయ్యి మాట్లాడాడు. తప్పు కదా, అక్కడ మహిళలు ఉంటారు. అసలు మహిళలున్నా పురుషులన్నా బట్టలు ఎప్పుడెత్తారంటే ఒళ్ళొడ తీసి కొడతానంట, తప్పు కదా అది. కానీ పోలీసులు ఏం చేయాలంటే, ఇలాంటి జరిగినప్పుడు 10 మంది 20 మందో జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ అడిగి వాళ్ళ ఇంటికి వెళ్ళి, సార్ వచ్చాం బట్టలు ఉడదీస్తున్నారు కదా, అప్పుడు దాకా ఎందుకంటే ఇప్పుడే ఉడదీయండి అని అడగాలి. అవునా కదా? అవును. కావాలంటే సగం బటన్స్ మేమే ఇప్పుకుంటాం, మిగతా మీరు చెప్పండి అని అడగాలి. అప్పుడు ఏం చేస్తారో తెలుస్తుంది. అప్పుడు దాకా ఎందుకండి, 29 దాకా ఎందుకు, వెయిట్ టైం లేట్ అయిపోతుంది, ఇప్పుడు అయిపోయింది సార్ అని అడగాలి. వాళ్ళు ఏమో అలాగ అడగరు, వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి అతను? ఒక పక్కన లీడర్లు పోయారు, క్యాడర్ కూడా పోయేలా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరినీ ఫ్లేరప్ చేయాలి, వీళ్ళందరూ గేరప్ చేసి వీళ్ళందరినీ ఉత్తేజపరం చేయాలి. అందుకని ఇలాంటి స్టేట్మెంట్లు వస్తూ ఉంటాయి. అసలు 1 పాయింట్ పోయే దిక్కు లేదు, అది అడ్రస్ లేదు, పార్టీ ఉండదో తెలియదు. నీ మీద ఉన్న కేసులకి ఈ 6 నెలలు పోయిన తర్వాత చూడండి అతని పరిస్థితి. ఉదాహరణకు మీదడిపోతాయి. అసలు జగన్ 2.0లో జగన్ ఎలా ఉండబోతున్నాడు సార్? అసలు అతను ఉన్నాడు కదా రాజకీయాల్లోనూ. మీరు ఇంకా 2.0 ఏంటండి, అసలు సినిమా ఉన్నప్పుడు. ఇప్పుడు సినిమా పార్ట్ 1 తీశారు, అది అటర్ఫ్లాప్ అయిపోయింది.
దాన్ని మళ్ళీ పార్ట్ తీసి కూడా ఉంటాడు ఎవడన్నానే. ఓకే. పార్ట్ 1 సూపర్ సక్సెస్ అయితే పార్ట్ 2 తీస్తాడు. పార్ట్ 1 అటమలాప్ అయిపోయింది. పార్ట్ 1 బాబాయ్ చూసాం బోర్ కూడా అయింది ఇంకెందుకు రా అనుకుంటారు కదా. అది తీయడానికి పెట్టుబడి ఉండాలి కదా. పెట్టుబడి అంటే ప్రజాభిమానం ఉండాలి కదా. ఇక్కడ పెట్టుబడి అంటే డబ్బులు కాదు, ప్రజాభిమానం ప్రజాదానం ఉండాలి కదా. ఇతనికి అసలు ఈ కేసుల వల్ల ఏంటంటే ఒకటి ఇతను బతుకు బస్టాండ్ అయిపోద్ది. ఆర్థికంగా బలవంతుడేమో కానీ ప్రజాభిమానంలో అతను అత్యంత పేదవాడైపోయాడు. ఇప్పుడు అతను కూడా ఉన్నవాళ్ళు కూడా వేరే దారిని చూసుకునే పరిస్థితి వచ్చింది. మేకపోతు గాంభీర్యం నటిస్తున్నారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు అతనికి ప్రధానమైన బలం ఏంటి? అతను చెప్పేది నేను బటన్ నొక్కిన డబ్బులు, ఆ బటన్ వాళ్ళు అంతకన్నా బాగా నొక్కుతున్నారు కదా వీళ్ళు. నువ్వు పెన్షన్ 2,000 ఇస్తారు, 4,000 ఇస్తున్నారు కదా. నువ్వు అమ్మఒడి ఒకరికి ఎత్తి ఇలా తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారు కదా. పైగా బస్సులు ఫ్రీకి ఇస్తారు రేపు మాపు. రైతులకి నువ్వు ఇచ్చావు, నువ్వు కేంద్రాన్ని నీది కలిపి 3 గదులు ఇచ్చావు, వీళ్ళు అదే ఇచ్చేస్తున్నారు కదా. అంతకన్నా రూపాయికి ఇస్తారు కదా. నువ్వు ధాన్యం 6 నెలల దాకా డబ్బులు ఇచ్చేవాడు కదా, వీళ్ళు వెంటనే ఇచ్చేస్తున్నారు కదా రూపాయి ఎక్కువ తక్కువ. పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అమరావతి, పోలవరం ఇవన్నీ కూడా మంచి వాతావరణం ఉంది కదా. నీ ఎంక ఎవడ చూస్తాడు? లాజికల్గా ఆలోచించండి, ఎంక ఎందుకు చూస్తాడు ఎవడన్నా? ఆ ఫస్ట్రేషన్లో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, ట్రై చేస్తాడు. ఈ అడావుళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఈయన జైల్లో పడితే సానుభూతి వద్దేమో అనుకుంటా. జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ ముఖ్యమంత్రి అయ్యారు. చాలామందికి సానుభూతి వచ్చింది. కానీ జైలుకి వెళ్ళిన ప్రతి ఓడికి రాలేదు సానుభూతి. ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఉన్నారు, సానుభూతి వచ్చిన వాళ్ళు ఉన్నారు జైలుకి వెళ్ళిన వాళ్ళు. అలాగని చెప్పి జైలుకి వెళ్ళిన ప్రతి ఓడికి సానుభూతి రాదు. నీలాంటి జైలుకి వెళ్తే సంతోషం సంబరం చేసుకుంటారు. నువ్వు గతంలో వెళ్ళినప్పుడు ఎంతో కొంత నీ మీద సాఫ్ట్ కార్నర్ ఉంది ప్రజలకి. ఒక అనుమానం ఉంది నీ పరిపాలన, నీ వ్యవహారం, నీ మూడే సాపరాన్ని పూర్తిగా తెలియని వాళ్ళకి. ఒకసారి నువ్వు 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత నువ్వేంటో తెలిసిపోయింది అందరికీ. దగ్గరుండి చూస్తారు, ప్రతి కూడా అనుభవించాడు. నీ తాలూకు బాధలు, నువ్వు పెట్టిన బాధలు ప్రతి కూడా అనుభవించాడు. ఇక నువ్వు కొత్తగా ఏం చెప్తావు? నువ్వేం చేస్తానని చెప్తావు? నువ్వు 2.0 అన్నావు అంటే 1.0 మనకి చాలా తీవ్రంగా బాగా భరించలేకుండా ఉంది. 2.0 ఇంకా అంతకన్నా భయంకరంగా ఉంటుందని కదా. పైగా మీ వాళ్ళు ఏమంటున్నారు? గుంటూరు అవతల నరికాతలు పడేస్తాం, గుంటూరు అవతల ఈదులో లాక్కొచ్చి కొడతా ఉంటున్నారు. ఈదులోకి లాగించుకుని కొట్టుకుంటాక నేను గెలిపిస్తారా? అవునే కదా. నేను ఎందుకు గెలిపించాలి? నీకు ఎందుకు ఓట్లు వేయాలి? ఆల్రెడీ అన్ని తాగడ పెట్టేసు, వీళ్ళంతా రెడీ చేస్తున్నారు. ఓరు బాబు ఇద్దరు బాబు మళ్ళీ పోగొట్టేస్తాడు. ఎవడు నువ్వంటే భయం జనాలకి. నీమంటే కోపం ఉంటే కోపం తగ్గుద్ది, నీ మీద అసూయ ఉంటే తగ్గొచ్చు, నీ మీద ద్వేషం ఉంటే తగ్గొచ్చు. కానీ నువ్వంటే భయం ఉంది. ఆ భయం ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? నువ్వంటే ఉన్న భయాన్ని పోగొట్టట్లేదు వాళ్ళు, అలాగే ఉంచుతున్నారు. అలాగే ఉంచుతారు. అర్థమైంది మీకు? ఈ ప్రభుత్వం స్ట్రాటజీ ఏంటంటే జగన్ మీద ఉన్న భయాన్ని వాళ్ళు పోగొట్టట్లేదు. ఆ భయాన్ని పోగొట్టమని మనం అడుగుతున్నాం. కానీ వాళ్ళు ఆ భయాన్ని పోగొడితే మళ్ళీ రెడీ అయిపోతాడు అని చెప్పేసి ఆయన మీద ఉన్న భయాన్ని పోగొట్టట్లేదు. అంతే. కాబట్టి అతను 2.0 ఉండదు, 3.0 ఏముండదు. 1.0 అధ్వానం అయిపోయింది. ఆ ఉన్నవాళ్ళు లీడర్లు అందరూ పోయారు, కేడర్ కూడా పోయేలాగా ఉంది. అతను ఒకడో తిరగాలి. అతను కూడా జైల్లో ఉంటాడు. జైల్లో ఎలక్షన్ పెట్టి మటన్ వారానికి 3 సార్లు పెట్టాలి. ఇలాంటి వాటి మీద ధర్నాలు చేస్తే ఓటింగ్ పెడితే అందులో గెలవచ్చు. నువ్వు ఖైదీలందరూ నీకు ఓట్లు ఎక్కువ వేయచ్చు, మటన్ ఎక్కువ పెట్టిస్తా ఉన్నావు కాబట్టి. అది జరుగుతుంది తప్ప ప్రజాబాహుళ్యంలో నీకు మళ్ళీ అధికారం అనేటువంటిది కల్లా. అసలు నీ రాజకీయ పార్టీయే బహుశా ఉండకపోవచ్చు. నీ శాశ్వత జీవితం అంతా జైల్లో గడపాల్సి వస్తుంది. ఎందుకంటే అన్ని లెక్కకు మిక్కిలి కేసులు ఉన్నాయి. పాత కేసులు వదిలేస్తే ఈ 5 సంవత్సరాల్లో చేసిన దుర్మార్గాల, అరాచకాల, అవినీతి, డే లైట్ రాబరీ విషయంలో అతను భగవంతుడు కూడా కాపాడలేడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.